అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమయ్యేలా చేయడానికే మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేయించా. పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మన పెళ్లి ఒప్పుకునేలా చేస్తాం. 10 రోజులు మా ఇంట్లో ఉండటానికి వచ్చారు, పర్మనెంట్గా ఇక్కడే ఉండేలా చేస్తాం. సరేనా? చూడు. శాస్త్రి గారు, మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం. అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా. చూడండి, చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది, అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. అలాగే వాస్తున్న ఇంటికి వాస్తు లేని ఇంటికి డిఫరెన్స్ ఉంటుంది. ఏయ్, నువ్వు ఎక్కడ నిలబడ్డావుట పొట్టేసుకునే అక్కడ నిలబడి నాయనకబడ్డాడు. శాస్త్రి గారు, ఈ ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా. పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటది. శాస్త్రి గారు, అంటే పెళ్లి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి. అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు? పెళ్లి కూతురు ఉంది, పెళ్లి కొడుకు ఉన్నాడు. శాస్త్రి గారు, పెళ్లి కొడుకు నేను కాదు, ఈయన. అవును. హీరోయిన్ లాంటి చెల్లెల్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? తనేగా నా చెల్లి అయితే హీరో లాంటి కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేద్దును. ఇతని ఫేస్ లో వాస్తుంది. శాస్త్రి గారు, వచ్చిన పని చూడండి. చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి. వచ్చే 9వ తారీఖున మంచి ముహూర్తం ఉంది. మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు. అలాగేనండి. నేను ఉన్నాను రా, నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా. అనా అనా గా కేశవరెడ్డి గారు మన మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తానని ఎరికైంది. ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారుండాలనా. రే, భయపడేవాడు బతకడు, బతకాలనుకునేవాడు భయపడ్డు. సార్, మీకు భయం లేదు, బ్రెయిన్ లేదు సార్. ఏంట్రా వాగుతున్నావు? లేకపోతే ఏంటి సార్, ఇంట్లో మేకను పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్? అబ్బే, ఓ మందుకొచ్చి గిలాస్ దాస్తున్నాం రా. మ్యాటర్ చెప్పు సార్. ఆ మేక పాపారావు గడిది DDLG ఫ్యామిలీ లాంటిది. వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. సో వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందే 4 పీకితే నిజం బయటపడుతుంది. నేను బయటపడతాను సార్. అమ్మ సిప్పి, మా అమ్మనే ఇరికిస్తావా? మంచి ఐడియా చెవరా. థ్యాంక్స్ సార్. రే, అన్నా పనిలో పని వాడి పెళ్ళంతో పాటు వీడి పెళ్ళాన్ని తీసుకురంట్రా. వాడు చెప్పకపోతే వీడైనా చెప్తాడు. గుడ్ జోక్. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్. సార్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్. నా పెద్ద క్యాష్ ఫీలింగ్ ఏం లేదు సార్. చూద్దాంలే, వెళ్ళు. రే, ఆ పాపారావు గాడి పెళ్ళాన్ని ఎక్కడున్నా తీసుకురంట్రా. సరే అన్న. I like to move it, move it. I like to move it, move it. You like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. Like to move it, move it. ఏముందిరా, సిప్పిగడు కూతురా? వాడి పెళ్ళాంరా. పెళ్ళవా? వన్ లేపరా. ఇది చూస్తే నాజుగ్గా నాగుపాములా ఉంది, ఆడిని చూస్తే పాములు పట్టేవాళ్ళే ఉంటాడు. వీళ్ళిద్దరికి లాజిక్ ఎలా కుదిరిందిరా? ఒరే గిరే, పాము పొడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో పడిపోద్దురా. లాజిక్కేగా. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి? మీతో ఒక 2 minutes మాట్లాడచ్చా? ష్యూర్. మై నేమ్ ఇస్ వెంకీ. నా పేరు హంస సిప్పి. తెలుసు, మీ ఆయన సిప్పి పడే హింస గురించి చెప్పడానికే వచ్చాను. నా సిప్పికి ఏమైంది? ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పింది చేస్తే చాలు. ఏంటి పప్పి, ఏంటి విశేషాలు? ఈ వారంలో నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నా. ఎలా ఉన్నాయి? ఏంటో నా జీవితం కొత్త మలుపు జరగబోతుందంట. కొత్త కొత్త అద్దాలు చూస్తానంట. కొత్త వ్యక్తులతో పరిచయం. ఏంటో అంత కొత్త కొత్తగా ఉంటుందంట. ఈ వయసులో నీ కొత్త అందాలు అవసరం ఏంట్రా? 2 రోజులాగు, నీ పెళ్ళామే నీకు కొత్తగా కనపడుద్ది. ఏమండి? నా పెళ్ళం వచ్చిందేంటి? ఏమండి? నేను మళ్ళీ చేస్తా పెళ్లి. ఏమండి? ఏమండి, ఎలా ఉన్నారండి? మోహన్ లల్లా దిట్టంగా ఉండేవారు, చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారేంటండి?
ఎవర్రా అది? ఆడి పెళ్ళామన్నా మనోళ్ళే తీసుకొచ్చిర్రు. ఐ మిస్ యూ డార్లింగ్. ఎవరమ్మా నువ్వు? ఏంటిది? నన్ను ఎవరు అనుకుంటున్నావు? ఏయ్, ఏం డ్రామాలు ఆడుతున్నారా పప్పి? డ్రామా ఏంటి సార్? ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా. నా పెళ్ళామా? ఓ. ఏంటో సార్ నాకంతా ఏమైనా ఉంది చూసారా? నా పెళ్ళని నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఏంటే ఇలా చిక్కిపోయావు? కలర్ కూడా తగ్గిపోయింది. ఒళ్ళంతా చదివేస్తున్నామంటే ఆ. ఏంటి సార్? వీడి హైట్ ఏంటి, వీడి ఏజ్ ఏంటి, దీని గ్లామర్ ఏంటి, దీని హైట్ ఏంటి? వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అవుతారు సార్? అడగండి సార్. ఈ సిప్పిగడ్ ప్లాన్ మొత్తం చెడగొట్టేలా ఉన్నాడే, వెళ్ళి కన్ఫ్యూజ్ చేసేద్దాం. ఏంటి సార్ కన్ఫ్యూజన్? ఏంటి కన్ఫ్యూజన్? మూడో పిల్లం అయి ఉండొచ్చు కదా. షీఈ్ మై థర్డ్ వైఫ్. మరి మీ థర్డ్ వైఫ్ అయినప్పుడు కొడుకు తాళ్ళగా ఎలా ఉన్నాడు? ఏంటండి ఈ సిప్పికి మహా డౌట్లు. ఈడి మాటల గారు మీరు నమ్మారనుకోండి, మీరు మోసపోతారు సార్. నమ్మద్దు. ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో. అవునవును. అవును, ఫస్ట్ వైఫ్ కొడుకు, కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు. నేను చెప్పను. వాడెక్కడున్నాడో తెలిస్తేనే నా చెల్లెలు దొరుకుతుంది. వాడెక్కడ? నేను చెప్పను. సార్ సార్ కొట్టకండి సార్, చచ్చిపోద్ది. వాడి పెళ్ళాన్ని కొడితే నిజం చెప్తుందని నువ్వే చెప్పావు కదరా. పెళ్ళాం ఎవరికైనా పెళ్ళామే కదా సార్. నువ్వు నోర్మై. ఏమండి, స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు. వాళ్ళు ఎంత కొట్టినా బయట పెట్టను. మీరేం టెన్షన్ పడకండి. ఐ లవ్ యూ. చెప్పు. నేను చెప్పను. చెప్తావు లేదా? సార్ సార్ లేడీస్ ని కొట్టడం పద్ధతి కాదు. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. రే, అన్నా వీళ్ళిద్దరికి 2 గంటలు టైం ఇస్తున్నా. రూమ్ లోకి వెళ్లి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడున్నాడో చెప్పమను. సార్ ఇద్దరు ఒకే రూమ్ లో ఎందుకులేండి, వేరు వేరు రూమ్ లో కూర్చోబెడితే ఆలోచించుకుంటారు సార్. నువ్వేంట్రా దీని మొగుడులా టెన్షన్ పడిపోతున్నావు? ఇది వాడెక్కడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది. తీసుకెళ్ళండి. చల్ నడు నడు. ఇది కూడా నీ ప్లానేనా? డౌటా? అరే అసలు నా పెళ్ళం గురించి నీకెలా తెలుసురా? ఎవడి సీడీ వాడికి ఉంటుంది. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే. అని చెప్పి గా పప్పి గాని పిల్లం జప్పాడు దస్తుందివా. ఎనకప్పటి నాటుకోడి ముందులోకి వెళ్ళి పైనుంచి ఏం చూడలేదురా? మస్తుందివా. అరే పక్కవాడి పెళ్ళం గురించి అది నీచంగా మాట్లాడకూడదురా. కాదేదో నీ పిల్లం అన్నట్టు పరిశాన్ అయితే ఉందివా. పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా. మేము అదే చెప్పినాం. చందు ఎన్ని రోజులైంది ఇలా కలుసుకుని. ఎవరైనా చూసారండి? చూస్తే ఏంటి భయం? ఎన్ని రోజులు ఇలా దొంగతనంగా కలుసుకుంటాం. ఈ రోజు ఓపెన్ చేసేద్దాం పదా. వెక్కి వద్దు, నా మాట ఎందుకు భయపడతావు? విను. చూస్తే చంపేస్తాడు. కళ్ళు మూసుకో, నేను ఉన్నాను కదా. Oh my God, oh my God, oh my God. కళ్ళు తెరిచి చూడు. చూడు. ఏం పోయే కలవరా మీకు? ఈ కొంపలో ఈ రొమాన్స్ ఏంట్రా? ఎవరు చూస్తే ఏమవుద్ది? ఎవడు చూస్తాడు? ఎవరు చూడరా? ఎవడు చూడు. ఏ అందరు కళ్ళు మూసుకున్నారు. రే తీయండిరా. భరత్ ముఖ్యంగా ముందు నువ్వు తీయాలి. సిప్పి అరగంట వరకు భూకంపం వచ్చినా కూడా కీరాలు తీయొద్దన్నారు వెంకీ గారు. కేరాలు తీస్తే అసలు భూకంపం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందయ్యా. సాయంత్రం ఎంగేజ్మెంట్ కి అందంగా ఉండాలి కదా. అసలు ఎంగేజ్మెంట్ ఉండాలి కదా. కళ్ళు తెరిస్తే గుండెకి చస్తావు. ఎంత పొట్టడా ఏ అంటావు? సిప్పి నీకు పెట్టిన కీరాలు నా కళ్ళకు నువ్వు పెట్టలేవు కీరాలు. ఏమండి, ఎక్కడున్నారు? అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి, దాటేందుకు పోతున్నది రాసంతకి అసలు. సీట్ నాకా డియర్? కాదు, మా ఆయనకి. మీ ఆయన? దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. నిద్దురలోనూ నిన్నే. చాలా బాగుంది. రే మీరు కీరాలు పెట్టుకోండి రా, పెట్టుకోండి. చందు చందు నేను చెప్పేది విను. ఏమైంది? అది కాదు, నేను చెప్పేది విను. బెక్కీ, ఏంటిది? చూడండి సార్,
సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని అందరూ అక్కడ ఫేషియల్ చేయించుకుంటుంటే తను మాత్రం చేయించుకొని అంటుంది. బహుశా పెళ్ళంటే ఇష్టం లేదేమో. ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది. నువ్వు పద. చూసావా పప్పి, వాళ్ళు ఫంక్షన్ హడావుడిలో ఉన్నప్పుడు మనం పారిపోతామేమోనని రూమ్ లో పెట్టి ఎలా లాక్ చేశారో చూడు. ఏ హీరో, హాయ్. నైస్ డ్రెస్. నమస్కారం. టిఫిన్లు తాగారా? కాఫీలు తిన్నారా? అంత చమత్కారం ఎందుకులేండి, పెళ్లి కొడుకు నువ్వా వాడా? ఎవడి రింగు అడుగుంటుంది. హంస, ఎంకి వెనక రూమ్ లోకి రమ్మని చూడు. రే, ఎంకి అట్టెళ్తే వెనక రూమ్ లోకి రమ్మన్నాడు, ఇటు పిలుస్తావేట్రా? నాకెరకరా సిప్పి, గా పోరు రూమ్ లోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసి చిపాకు పట్టుకుని మన ముద్దుడేస్తా. ఎందుకంత బాధపడిపోతున్నావు? ఆడిని పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటానంటాడు సార్. అది నా పెళ్ళం అయితే కదా, నా కొడుకు అరేంజ్ చేశాడు చెప్పారు కదా. సార్, మీకు విషయం తెలియదు సార్, అది నా పెళ్ళం సార్. అయ్యా, ముహూర్తానికి సమయం అవుతుంది, ఉగ్రాన్ని మార్చుకోండి. తీసుకోమా భరత్. అన్నయ్య, ఆగండి సార్. అన్నయ్య, ఏంటిది? ఎవరి అమ్మాయి? 20 ఏళ్లు గుడ్డల మీద పెట్టుకుని పెంచుకుంటే పెళ్లి పేటల మీద నుంచి పారిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకున్న నా పెద్ద చెల్లి. నేను అతన్ని పెళ్లి చేసుకోలేదన్నయ్య. మరెందుకెళ్ళో? ఆగండి ఆగండి సార్. ఏంటి సార్ ఇది? పెళ్లి పెట్టల మంచి లేచిపోయి తప్పు చేసింది, ఆ తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చేసింది కదా. నన్ను క్షమించన్నయ్య. క్షమిస్తాను. నేను చూసిన వాడికన్నా నువ్వు ప్రేమించిన వాడు ఇందులో గొప్పవాడు చెప్పు. క్షమిస్తాను. చెప్పు. చెప్పాల్సిన తన కాదు సార్, మనం. ఆడపిల్ల 20 ఏళ్ళు మన దగ్గరే పెరిగి సడన్ గా ముక్కు ముఖం తెలియని ఇంటికి మనం చెప్పామని చెప్పి వెళ్ళటానికి రెడీ అవుతుంది. ఎందుకో తెలుసా? కష్టం వచ్చి వెనక్కి తిరిగితే ఓదార్చడానికి, హక్కును చేర్చుకోవడానికి మీలాంటి అన్నయ్య ఉంటాడని. మీ కోపం, తన ఏడుపు ఈ సమస్యకి పరిష్కారం కాదు సార్. ఒక్కసారి ఆలోచించండి. కన్నీళ్లతో వచ్చి చేసిన తప్పును క్షమించమని అడిగిన అమ్మాయిని మెడబెట్టుకుని బయటికి గెంటేయటం